టూరిజం కంపెనీలో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి కాలనీ కూడా దాటలేదు సార్. ఇక్కడైతే కంట్రీ దాటిస్తారేమో అని. కుర్రాడు బాగా స్పీడ్గా ఉన్నాడు. ఏదిటి? ఐఎమ్ రవీందర్ రెడ్డి. హలో సార్. నేను నార్మల్గా సేల్స్ డీల్ చేస్తుంటాను, కానీ మా హెచ్ఆర్కి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందట. ఆయన తర్వాత జాయిన్ అవుతారు. ఈలోగా మనం కంటిన్యూ. షూర్ సార్, ఆల్ ది బెస్ట్. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. 1 2 ఇంట్రెస్టింగ్ గేమ్. ఓకే, డ్రీమ్ ఏంటయ్యా? ఎవరన్నా డ్రీమ్ అంటే బ్యాంకాక్ వెళ్ళడమో బెంట్లీ కారు కొనుక్కుంటాం అంటారు. నువ్వేంటి బట్టలు బ్రాకెట్లో ఫస్ట్ హ్యాండ్ అని రాసావు? టైం ఉందా సార్? బాగా. ఏమండి, రేపు వాడి కాలేజ్ తెరుస్తున్నారు, బట్టలు ఏమైనా తెచ్చారా? తేకపోవడం ఏంటే, మన రామచంద్ర గారి అబ్బాయితో ఇలా మా వాడు కాలేజ్లో జాయిన్ అవుతున్నాడు అన్నాను అంతే. వాడుతున్న బట్టలు మడతెట్టిచ్చేసాడు పాపం. అంతేనా? చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ ఏంటా అని చూశాను. ఆయన కొట్టుకుంటుంది మూతెట్టి ఇచ్చేసాడు. ఏంటి కొంప తీసి? ఏంట్రా ఎడకరమా? కావాలా వద్దా? ఏంట్రా గ్యాప్ ఇచ్చావు? ఇవాళ వచ్చింది. నువ్వు ఎప్పుడు ఇలాగే స్ట్రైట్గా నిజాలు చెప్పేస్తుంటావా? అబద్ధాలు చెప్తుంటే తల నొప్పి వచ్చేసేది సార్. నిజం చెప్పాక అవతల వాళ్ళు రావడం మొదలుపెట్టింది. నాకు చాలా సుఖంగా ఉంది. అయితే ముందు నువ్వు చిన్న చిన్నగా నిజాలు చెప్పడం ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా? అబ్బాయి లేదు సార్, ఎత్తుకుంటే మంచి గుండ్రా ఎత్తుకున్నాను. రే, ఆ చిట్టీలు మూర్తిగాడు అనుకుంటా, నాన్నగారు లేరని చెప్పు. ఏమా నాన్నగారు ఉన్నారా? నాన్నగారు లేరని చెప్పమన్నారండి. సిగ్గు లేదు. చిన్న పిల్లడితో అబద్ధాలు ఆడిస్తావా? ఆల్రెడీ ఒక కాలు దొబ్బింది. నాలాంటి మంచోడిని మోసం చేస్తే ఆ రెండో కాలు కూడా. సర్లే, ఆ కాలే కొంచెం ఎక్కువ లాగుతుందిలే. నాన్నగారు లేరని చెప్పమన్నారేంట్రా? చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకోలేకపోయావు కన్ఫ్యూజన్ లేకుండా. నాన్నగారు లేరు అంతే. ఏమా నాన్నగారు? అబే లేరండి. ఆయన గోడ వెనకాల ఉంటే మనకేంటి, టేబుల్ కింద ఉంటే మనకేం చెప్పండి. ఆయన లేరు అంతే. నీ ఆవిడ లేదుగా? సిగ్గు లేదురా నీకు? రే, మనది మిడిల్ క్లాస్ రా. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలకు చెప్పడం రాకపోతే ఎలా బతుకుతావురా? సే, ఎంతసేపు అప్పడాలేనా చెప్పడాలేనేవా వీడికి? అయినా నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా? అన్నీ నిజాలే చెప్పడానికి భయం ఎదురా నీకు? నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. వావ్, అది పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. పిల్లల్ని కనేటప్పుడే అమ్మకు నొప్పి వస్తుంది, నాన్నకు మాత్రం ఎప్పుడు నొప్పేస్తుంది. ఏమే దీన్ని కొట్టమెందుకు చెప్పట్లేదు? ఆడికి ఫ్యాన్స్ ఉన్నారు, కొట్టారు. మీకు లేరు, కొట్టరు. కూర్చుని తినండి. ఎంబీఏలో సీట్ వచ్చింది. సూపర్ కాలేజ్ సార్. మరి ఎందుకు వదిలేసావు? డేయ్, అయిపోయిందిరా నీ పని, మొత్తం సెట్ చేసేసా. సెట్ ఏంటి? వాడి స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయించి దానికి సీట్ అడగడం ఏంటండి? వాడిదే ఉంది మగాదవా, ఎలాగోలా బతికేస్తాడులే. ఏంట్రా చూస్తున్నావు? రే, ఒకటి చెప్పనా? 10 సార్లు 90s అవుట్ అయినా నంబర్ ఆఫ్ సెంచురీస్లో సున్నానే వేస్తారా. నీ బతుకు అంతే, చేతి ముద్ద నోటికి వెళ్ళదు. చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి. మరి వెరీ బ్యాడ్. ఈ విషాదానికి అంతమనేదే లేదా బంటు? టూ హెవీ సార్. యా